నియంత్రణ నుంచి రోమ్ని విడిపించడం కోసమే ఈ సమరం. ఇదో యుద్ధం. హలో అండ్ వెల్కమ్ టు 3TV. ఈ నవంబర్ 30 నాటికి 87 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న రిడ్లీ స్కాట్ ఔరా అనిపించే రీతిలో ఆవిష్కరించిన చిత్రం గ్లాడియేటర్ 2. యుద్ధానికి సిద్ధం కండి. $300 మిలియన్ పైచిలుకుతో నిర్మించిన భారీ చిత్రం. కానీ ఇది యథాతథంగా చరిత్ర కాదు. చరిత్రలోని కొందరు వ్యక్తులు, జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ అల్లిన కాల్పనిక గాథ. చెప్పు, నీ ఆవేశాన్ని ఆపడానికి నేను ఎవరి తల నీకు కానుకగా ఇవ్వాలి? 24 ఏళ్ల కిందట వచ్చిన గ్లాడియేటర్ 1 ఒరిజినల్తో దీన్ని పోల్చడం కానీ, ఇందులో లొసుగులు వెతకడం కానీ అంత సమంజసం కాదేమో. అయినా విమర్శకుల కోసం కళాఖండాలు సృష్టింపబడవు. చారిత్రక సత్యాలు, లెజెండ్స్లో కళాత్మకంగా చాలా వరకు లెజెండ్స్కే ప్రాధాన్యత ఎక్కువ. నా వరకు ఆయన క్రితంలో తీసిన నెపోలియన్ చిత్రం ఎమిల్ లుడ్విగ్ నవలతో పోలిస్తే కాస్త అసంతృప్తినే మిగిలించింది. కానీ గ్లాడియేటర్ 2 నన్ను కన్నార్పనివ్వకుండా చూసేలా చేసింది. వీరుల్ని ఎంచుకోవటం ఒక గొప్ప కళ. వాళ్ళలో ఎక్కువ మంది యుద్ధ ఖైదీలుంటారు. అంతేకాదు, అధునాతనంగా మారుతున్న నాగరికతలో మానవుని కుత్సితం మళ్ళీ నాకు గుర్తు చేసింది. కాలం మారింది, కథలు మారలేదు, వ్యక్తులు మారారు, వ్యక్తిత్వాలు మారలేదు. అందుకే నాడెన్నడో జరిగిన రోమ్ చరిత్ర నా కళ్ళ ముందు నేటి భారతపు వాస్తవిక పరిస్థితులను కమలంలాగా నా కన్నుల ముందు విరిసేలా చేసింది. కనకపు సింహాసనమున శునకమును గుర్చుండబెట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి అన్న శతకకారుని వ్యాఖ్యానం కాలాతీతం అనిపించింది. నెర్రిచిందే మనుషుల నెత్తురు చూసి పకపకా నవ్వే గేటా, కారకళ్ళ వంటి చక్రవర్తులు ఉన్నన్ని నాళ్ళు దండస్ వంటి కోతులకు, మ్యాక్రనస్ వంటి మ్యానిపులేటివ్ స్కీమర్స్, అవకాశవాద కుట్రవాదులకు పదవులు, పట్టాలు, ప్రాధాన్యతలు ఆనాడైనా ఈనాడైనా కొందరు నరేంద్రులు అంతే. అప్పటికి ఇప్పటికీ వ్యాపారమైన, రాజకీయమైన వడ్డించేవాడు మనవాడైతే అన్నది కఠోర సత్యం. ప్రశ్నించే వ్యక్తులను బాణాలతో బలిగొనే నాటి రాజభటులైనా నేటి రక్షకభటులైనా నాకేం పెద్ద వ్యత్యాసం కనిపించదు. అందరూ సర్కారు తొత్తులే అన్న కఠిన సత్యం విషదమవుతుంది. ఎన్నో నాళ్లుగా తాను చంపాలనుకున్న రోమ్ సేనాని, తన దేశాన్ని, రాజుని, తన భార్యను సైతము హతమార్చిన అకేషియస్, తనకు దొరికిన, తనకు అవకాశం ఉండిన చంపకుండా వదిలేసే లూసియస్, అకేషియస్ను రోమ్ సైనికులే దారుణంగా హతమార్చినప్పుడు రోమ్ సామ్రాజ్యాన్ని మీ హీరోలను మీరు ఇలానైనా గౌరవించడం అని ప్రశ్నించినప్పుడు నా కళ్ళ ముందు మెదిలింది ప్రతినిత్యం మన వాట్సాప్ యూనివర్సిటీలు మన స్వతంత్ర నాయకులైన గాంధీ, నెహ్రూలను ఎలా అపనిందలతో అవమానిస్తారన్నది. లూసియస్ను పనిముట్టుగా వాడుకుంటూనే కవల చక్రవర్తులను కబలించి వేసే మ్యాక్రినస్ కర్కశ దృశ్యాలు మారుతున్న కాలంలో మారని అపర చాణక్యుల దారుణ మారణ హోమాలకు అద్దంగా నిలుస్తాయి. మ్యాక్రినస్గా డెంజల్ వాషింగ్టన్ నటనా ప్రతిభ అమోఘం. చరిత్రలో పవర్, పదవి, పగా, ప్రతీకారం మనుషులను ఎంత ప్రమాదకరమైన క్రూరముగాలుగా మారుస్తాయో చూపిస్తూ నాటి రోమ్ చరిత్రను, రాజకీయాలను పట్టు సడలనివ్వకుండా మరో స్థాయికే తీసుకెళ్తాడు స్కాట్. నాటి చరిత్రను ఒక స్పెక్టకల్గా పునఃసృష్టి చేస్తాడు. అంత పెద్ద క్యాన్వాస్పై చిత్రీకరించిన 86 ఏళ్ల రిడ్లీ నిజంగా పెద్ద రిడిలే, విడివడని పొడుపే. కొలోసియంలో జరిగే పోరాటాలు బాబూన్స్తో అయినా, రైనోతో అయినా ఉత్కంఠత రేకెత్తించిన అదే కొలీసియంలో నీళ్ల కొరిగే శవాలను ఆవురావురమని ఆరగించేందుకు పారివచ్చే షార్కుల మధ్య చిత్రీకరించిన నౌమాకియా మనల్ని ఊపిరి బిగబట్టుకొని చూసేలా చేస్తుంది. అబ్బా అని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఈ మూవీ మరో స్థాయిలో ఉంది అనిపిస్తుంది. వారణాసికి చెందిన రవి పాత్ర ఈ కాల్పనిక చరిత్రలో మరో కాల్పనిక సృష్టి మాత్రమే. బహుశా డైరెక్టర్కు ఇండియా మీద ఉన్న అభిమానాన్ని ఈ రకంగా ఆయన ప్రస్ఫుటించాడేమో. జనరల్ అకేషియస్ చెప్పే బ్రేవరీ, ధైర్యం
ఒక దేశపు పునర్నిర్మాణానికి అవసరమైన లూసియస్ చెప్పిన స్ట్రెంగ్త్ అండ్ ఆనర్, సామర్థ్యము, గౌరవం నాటి రోమ్ సామ్రాజ్యానికే కాదు, నేటి భారతానికి కూడా అత్యంత అవసరం. మొన్న ఉదయాన్నే హైదరాబాద్లో ఓ సమావేశంలో రామ్ గోపాల్ వర్మ వంగా సందీప్ రెడ్డిని రాజమౌళి బాహుబలి కంటే మిన్నైన చిత్రాన్ని నిర్మించగలవా అని ఉసిగొల్పారు. అలాంటి అంబిషియస్ డైరెక్టర్స్ ఎవరైనా ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిందే. కాల్పనిక గాథైన కళ్ళు చెదిరేలా కట్టిపడేసే అత్యున్నతమైన సాంకేతిక విలువలతో, పలునాళ్ళు జ్ఞప్తికుండే పదునైన సంభాషణలతో, ఒళ్ళు గగురుపాటు చెందే పోరాటాలతో, పోటాపోటీగా నటించిన నటుల పర్ఫార్మెన్స్తో రిడ్లీ స్కాట్ గ్లాడియేటర్ 2 తప్పకుండా థియేటర్లో చూసి ఆనందించాల్సిన అద్భుత అనుభవమే. మీ నాన్నగారి శక్తిని బయటికి తీయి. ఆయన పేరు మ్యాక్సిమస్. గ్లాడియేటర్ 2